వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కరీంనగర్ కార్పొరేషన్లోని గతంలో గ్రామ పంచాయతీకి ఉన్న ఆరపల్లి, ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్లో డివిజన్ నెంబర్ 20లో ఈరోజు 15th ఫైనాన్స్ నుంచి శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుందామని చెప్పి, ఎందుకంటే గతంలో ఈ ఆరపల్లి గ్రామం ఉన్నా కూడా శ్మశాన వాటిక లేకుండడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దర్గాలో పక్కకే వాగు పక్కకే ప్లేస్ ఉండడంగా శ్మశాన వాటిక లేకపోవడము, దానికి అనుగుణంగా ఈరోజు 15th ఫైనాన్స్ తోటి 49,50,000 మనం శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుని, దాంతోపాటు కల్వట్టు లేక రాకపోకలు ఇబ్బంది ఉంది కదా, ఇదే డివిజన్లో 12 లక్షలతో కల్వట్టుకు రెండింటికి ఈరోజు పూజ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు. సో గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా శ్మశాన వాటిక కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడైతే ల్యాండ్ లేదో అవన్నీ కూడా ఆగిపోయినాయి. అది ల్యాండ్ లేని కూడా ఇప్పుడు అన్నీ కూడా తీసుకొని కరీంనగర్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కూడా ఈ శ్మశాన వాటికకు హరితారంకు చాలా ప్రాముఖ్యత ఇస్తాం. సో ఈ వర్షాకాలంలో మళ్ళీ హరితారం కూడా ప్రాముఖ్యత ఇస్తాం. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రం సమితి ఏర్పడి 20 సంవత్సరాలు అయింది. మొన్ననే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం అయ్యి 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రభుత్వంలో జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నాం. సో ఈరోజు ఎన్ఆర్ఐ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు జూన్ 2వ తారీఖు నాడు ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మా బీఆర్ఎస్ పార్టీ డలాస్లో ఏర్పాటు చేస్తుంది. డలాస్లో నిర్వహించే కార్యక్రమానికి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కేటీఆర్ గారితో పాటు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క డలాస్ సమావేశానికి వెళ్ళిపోతున్నాం. దానికన్నా ముందు న్యూయార్క్లో ఒక ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది 31వ తారీఖు నాడు. సో దానికి కరీంనగర్ జిల్లా నుంచి నేను, నాతో పాటు రసమయ్య బాలకృష్ణ గారు మరియు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు ఈ జిల్లా నుంచి మేము డలాస్ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అటెండ్ అవుతున్నాం. మేము 26వ రేపు సోమవారం సాయంత్రమే మేము న్యూయార్క్ చేరుకుంటాం. కేటీఆర్ గారు మోస్పాలి ఫస్ట్ నాడు డలాస్కి వస్తారు కాబట్టి ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కరీంనగర్ జిల్లా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా సుమారు 10 నుంచి 11 రోజుల వరకు విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం డలాస్లో అమెరికాకు అటెండ్ అవుతున్నాం. కాబట్టి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేసేది 10 నుంచి 12 రోజుల వరకు కూడా మేము అమెరికా పర్యటన ఉంటాం. కాబట్టి దానికి కరీంనగర్ ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. నేనే మా కేటీఆర్ చెప్పారు, మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదని మా కేటీఆర్ చెప్పారు. కాబట్టి కేటీఆర్ వాక్యతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. 100% ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారి వాక్యలతో మేమందరం ఎక్కివస్తాం. కొత్త పార్టీ పెడుతుందని చెప్పి ఒక అపోహ వచ్చింది. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.